సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో తొలిసారిగా సీల్ టెండర్లు బహిరంగ వేలం పారదర్శకంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో లావణ్య ఆధ్వర్యంలో ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చే లక్ష్యంతో 8 విభాగాల్లో సీల్ టెండర్లతో పాటు బహిరంగ వేలాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో లావణ్య మాట్లాడుతూ గత ఏడాది నుంచి భక్తుల విరాళాలు వేలం ద్వారా భక్తుల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆలయ నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తూ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ ప్రక్రియలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు దేవస్థానంలో టెండర్ల కోసం ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్ల కోసం పబ్లిక్ సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. ఇట్టి దాంట్లో 8 హెడ్స్కి గాను టెండర్లు నిర్వహించాము. అది పూలు, పూలదండల సరఫరా, పండగలు పర్వదినంలో పూల అలంకరణ, విద్యుత్ అలంకరణ, చలువ పందిర్లు, క్యూ లైన్ల ఏర్పాటు, టెంట్ హౌస్ సామాగ్రి సరఫరా, అన్నదానంకై కూరగాయల సరఫరా, వంట చెరుకు సరఫరా మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిన సెక్యూరిటీ సిబ్బంది సరఫరా. ఇట్టి 8 హెడ్లకు గాను 6 రకాల వాటికి టెండరు జరిగింది. ఒక 2 మాత్రం పాల్గొనలేదు. పూల అలంకరణకి, విద్యుత్ అలంకరణకి ఎవరు రాలేదు. 6 హెడ్స్కి జరిగింది. ఇందులో అవుట్సోర్సింగ్ దానికి వచ్చేసి 5 అవుట్సోర్సింగ్కి 5గురు వేశారు. దాంట్లో 2 ఒకటే టై అయింది. 2 సువర్ణ సెక్యూరిటీ సర్వీసెస్ మరియు అనురామ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి టై అయింది. అందుకు గాను లక్కీ డిప్ తీయడం జరిగింది. లక్కీ డిప్లో సువర్ణ సెక్యూరిటీ ఏజెన్సీస్కి వారు టెండర్ దక్కించుకున్నారు. మిగతా పూల అలంకరణ, విద్యుత్ అలంకరణకి త్వరలోనే తిరిగి మళ్ళీ టెండర్ నిర్వహించడం జరుగుతుంది. మిగతా 6 టెండర్లు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది దేవస్థానంలో మొదటిసారిగా ఎక్స్పెండిచర్ సైడ్ టెండర్లు నిర్వహించడం జరిగింది. మా ఇన్స్పెక్టర్ రంగారావు గారు, మీడియా మిత్రులు, తర్వాత దేవాలయ అర్చకులు, సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీస్ ఫోర్సు అందరి సమక్షంలో నిర్వహించాము. అత్యంత పారదర్శకంగా నిర్వహించాము. దేవాలయంకి ఇది ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా జరిగింది ఇదంతా కూడాను. అందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు, భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.